చలికాలంలో పాదాలు ఎందుకు పగులుతాయి? చలికాలం మొదలైతే ఒక సమస్య మాత్రం తప్పదు. అదే పాదాల పగుళ్ళు. క్రీమ్ ఎన్నిసార్లు రాసినా కూడా అవి మళ్ళీ మళ్ళీ పగిలిపోతాయి. దీనికి అసలు కారణం ఏంటో చాలామంది అంచనా కూడా వేయరు. ఈరోజు అదే నిజాన్ని సూటిగా చెప్పడానికి ట్రై చేస్తాను. చలి వచ్చినప్పుడు గాల్లో తేమ తగ్గిపోతుంది. చర్మం తడబడి ఒత్తిడికి తట్టుకోలేక చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి. దీని మీద మనం రోజు వేడి నీళ్ళతో స్నానం చేస్తే చర్మం మీద ఉన్న సహజ కొవ్వు మొత్తం పోతుంది. అప్పుడు పాదాల కింద ఉన్న భాగం రాయిలా డై అవుతుంది. ఈ డ్రైనేజ్ పెరిగినప్పుడు పాదం ఒత్తిడి పడే ప్రాంతాలు ఫస్ట్ పగిలిపోతాయి. మనం వేసుకునే గట్టిగా ఉండే స్లిప్పర్లు, అలాగే చవక షూస్, ఇవి పాదాన్ని రక్షించడం కాదు, రేపటికి పగడానికి రోడ్డు వేసినట్లే. ఫంగల్ ఇన్ఫెక్షన్, ఎగ్జిమా, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ క్రాక్స్ ఇంకా ఎక్కువ వస్తాయి. క్రాక్స్ వచ్చాయి సరే, క్రాక్స్ వల్ల పెయిన్ ఎందుకు వస్తుంది? ఇది చాలా సింపుల్. చర్మం పై భాగం మాత్రమే కాదు, లోపల పొరలు కూడా చీలిపోతాయి. అక్కడ నర్వ్ ఎండింగ్స్ అనేవి బయటపడతాయి. అందుకే ప్రతి అడుగు నొప్పిగా అనిపిస్తుంది. సరిగా కేర్ చేయకపోతే ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటయ్యా అంటే, పొడి పాదంపై కేవలం క్రీమ్ రాస్తే రిజల్ట్ జీరో. ఫస్ట్ చర్మం తేలిగ్గా తడవాలి. స్నానం చేసిన వెంటనే వ్యాసలిన్, గ్లిజరిన్ మిక్స్ లేదా హెవీ మాయిశ్చరైజర్ రాయాలి.